నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. దేవుడు మనందరికీ రక్షణ కలుగజేశాడు. ఎందుకోసం రక్షణ కలుగజేశాడు? మనము శత్రువుల నుండి విడిపింపబడి, శరీర సంబంధమైన శత్రువులు కాదు. శత్రువులు అంటే తలంపులలో పుట్టినటువంటి అంధకార శక్తులలోను, లోకనాథులని శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భలయుమై, అంటే ఏ భయము లేకుండా ఉండడానికి, ఎటువంటి భయం లేకుండా ఉండడానికి, మరియు ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపు అనుగ్రహించుటకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ రక్షణ మనకు కలుగజేశాడండి. ఈ రక్షణ మనకు కలుగజేశాడు. అంధకార శక్తులు, లోకనాథుల నుండి విడిపింపబడి సంఘంలోకి వచ్చిన మనం ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను అనుసరించుటకు ఆ విధంగా రావడానికి ఈ రక్షణ ఆనందాన్ని మనకు కలుగజేశాడు. ఇంత గొప్ప రక్షణను మనకు కలుగజేశాడు. అందుకే రోమా పత్రికలో పౌలు గారు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యం చూడండి. నేను త్వరగా ముగిస్తాను. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాస్తవమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మరలా ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటి? దేవుడికి అనుకూలమైనది ఏంటి? ఆయన సన్నిధికి అనుకూలమైనది ఏంటంట? పరిశుద్ధము. అందుకే దేవునికి మనమిచ్చే ప్రాధాన్యత ఎలా ఉండాలంటే, మనం చేసే ప్రతి పనిలో దేవుని ఘనతకు, దేవుని మహిమార్థంకే మనం జీవించాలి. అందుకే ఇక్కడ పరిశుద్ధము, దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని చెప్తున్నాడు. అంటే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేడు. కాబట్టి మనం ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు మనలో ఎటువంటి అవిధేయత మనకు కనిపించకూడదు. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏవి మనలో కనిపించకూడదు. దేవునికి నచ్చనివి ఏవి మనలో కనిపించకూడదు. ఒకవేళ అలా కనిపిస్తున్నాయంటే ఈ రక్షణను మనం నిజంగా గ్రహించలేదు. దేవుడు అనుగ్రహించిన మనకు ఆ ఉచితమైన రక్షణ ఎందు నిమిత్తం అనుగ్రహించాడంటే, ఆయన సన్నిధికి మనం నీతిగాను పరిశుద్ధంగాను రావటానికి, అనుసరించడానికి, నిర్భయంగా ఉండడానికి. ఏ భయం లేదని దేవుడు చెబుతున్నాడు. మీకు అర్థం అవడానికి ఒక సంఘటన చెప్తాను. ఒక బాగా చీకటిగా ఉన్న ఒక అరణ్యంలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, చుట్టూ చీకటిగా ఉన్నప్పుడు, అతను కాలు జారి కింద పడిపోతూ వెళ్తున్నప్పుడు అతనికి ఒక కొమ్మ పట్టుకుంటాడు. అతనికి ఏం కనిపించదు. అతను లోయలో పడిపోతున్నాడేమో అని అనుకొని కొమ్మని గట్టిగా పట్టుకుంటాడు. అతను బిగ్గరగా కన్నీళ్లు విడుచుతూ ప్రార్థిస్తాడు, దేవా నన్ను కాపాడు, నన్ను రక్షించు, ఈ క్షణం నేను చనిపోబోతున్నాను, నన్ను కాపాడని కన్నీటితో ప్రార్థన చేస్తుంటే, ఆ సమయమందు దేవుని స్వరము అతనికి వినిపించి ఏమంటాడంటే, దేవుడు ఆ కొమ్మ వదిలే అంటాడు. ఇప్పుడు దేవుడు చెప్తే ఆ వ్యక్తి చేయాలా? కానీ ఆ వ్యక్తి కొమ్మ వదలడు. ఎందుకు వదలట్లేదంటే, దేవుని మీద అపనమ్మకం, దేవుని మీద అల్ప విశ్వాసం. దేవుని స్వరం వినిపించింది, ఆ కొమ్మ వదిలేస్తే అతను బ్రతికే ఛాన్స్ ఉంది. దేవుడు ఖచ్చితంగా అతను బ్రతికించడానికి ఆ కొమ్మ వదిలేమన్నాడు. కానీ దేవుని మాటను కూడా వినకుండా ఆ కొమ్మను పట్టుకుంటాడు. మరలా ఏడుస్తాడు, మరలా ప్రార్థన చేస్తాడు. మరలా దేవుడు ఏమంటాడంటే కొమ్మ వదిలేమంటాడు. ఆ కొమ్మ వదలడు. తెల్లవారిపోతుంది. కింద చూసేసరికి అతను పట్టుకున్న కొమ్మకి కింద నేలకి అడుగు దూరమే ఉంటుంది. అంటే ఈరోజు సంఘంలోకి వస్తూ మనం కూడా అపనమ్మకం, దేవుని మీద అపవిశ్వాసం, అల్పవిశ్వాసం. ఎందుకు? దేవుని మాట స్వరం మనకి వినబడినా కూడా మనకు అనుకూలంగానే మనం మలుచుకుంటాం, కానీ దేవునికి అనుకూలంగా మనం మర్చుకోం. దేవునికి ఇష్టమైంది మనం చేయము, మనకి ఇష్టమైంది, మనకు అనుకూలమైంది మనం చేస్తాం. దేవుడు అలా అంటలేదు. ఈ రక్షణ ఆనందాన్ని మీకు ఎలా ఇచ్చామంటే, నిర్భయంగా ఉండండి, మీరు ఏం భయపడకండి, మీరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా నేను మీకు సహాయం చేస్తాను అంటున్నాడు. మనము ఏం చేయాలంటే, ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు పరిశుద్ధమును నీతిని
మనము కొనసాగించాలి. అట్టి పని దేవునికి ఇష్టమైంది. అది సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలి. మన బ్రతుకులో చూపించాలి. ఎదుటివాడికి ఇదిగో ఈ వ్యక్తిని చూసి ఇలా బ్రతకాలా అని అనిపించాలి గానీ, ఈ వ్యక్తిని చూసి అసలు ఈడు క్రైస్తవుడా? క్రైస్తవురాలా? అనేలా బ్రతకూడదండి. రక్షణ రక్షణ అనేది గొప్ప భాగ్యము. నీకు, నాకు ప్రభువు కలిగించిన గొప్ప భాగ్యము. ఆ రక్షణను మనం కొనసాగించే క్రమంలో ఈ పరిశుద్ధతను, నీతిని మనం ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. చచ్చేంత వరకు కూడా, దేవుని రాజ్యము చేరేంత వరకు కూడా పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడరు. ఈరోజు సంఘాలలో అదొక్కటే కొదవ. సంఘాల్లో అదొక్కటే కొదవ. ఈ క్రిస్మస్ నెలలో దేవునికి ఇష్టమైన కార్యాలు చేయండి. దేవునికి అనుకూలమైనటువంటి పనులు చేసి ఆయనకు మహిమార్థంగా మనం జీవించాలి. మన కోసం మనం చేసుకునే పండగ కాదు. ఇది ప్రజలందరి కోసం. ఒక ఆత్మనైనా రక్షణార్థంలో నడిపించడానికి మన భక్తి, మన విశ్వాసం ఎదుటివారికి ప్రభు దగ్గర నడిపించే విధంగా ఉండాలి. కాబట్టి మన దైనందిన జీవితంలో మన నీతిని, పరిశుద్ధతను ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. అలా ఉంటేనే ఆ రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ రక్షణకు అర్థం ఉంటుంది. అలాంటి రక్షణ ఆనందాన్ని, అలాంటి రక్షణను, ఆ గొప్ప భాగ్యాన్ని మనమందరం కడదాకా కొనసాగించాలని నాకు ఇవ్వబడిన సమయం అయిపోయింది కనుక అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి మా దేవ, నీకే వందనాలు తండ్రి. మీరు చిందించిన ఆ రక్తంలో ప్రభువా పాప క్షమాపణ ఉంది. మీరు పొందిన గాయంలో స్వస్థత ఉంది ప్రభా. అలాంటి గొప్ప రక్షణను పొందుకున్న మేము మీ సన్నిధానంలో నీతిగాను, పరిశుద్ధంగాను బ్రతకాలని, సజీవ యాగంగా సమర్పించుకోవాలని నీ లేఖనములలో మరొకసారి మమ్మల్ని హెచ్చరించిన మా దేవ నీకే వందనాలు. ఒకవేళ మేము ఎటువంటి అపరాధముల చేతను, తప్పుల చేతను, పాపముల చేతను పడిపోయి ఉంటే మమ్మల్ని క్షమించండి. మరలా మేము సరిదిద్దుకోవడానికి నాయన, మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి అంటే స్థితిని మాకు దయచేయండి. నీ వాక్యముతో మమ్మల్ని నింపండి నాయన. మీరు మమ్మల్ని దర్శించండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. నాయనక మాట్లాడుతున్న మీ దాసులను నాయన మీ శక్తితో నింపి మా ఆత్మలకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అందించమని, వినగలిగే చెవులను, గ్రహింపగలిగే మనసులను మా అందరికీ దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ త్వరలో రానున్న యేసు అతి పరిశుద్ధమైన నామమున అడుగుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.